మెదక్ జిల్లా రామన్పేట మండలం లక్ష్మాపూర్ తొలిగండ్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం, పీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలన్నారు. రైతులకు క్వింటాలకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఏ చైర్మన్ బాదే చంద్రం, టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు మల్లన్న గారి నాగులు, కాంగ్రెస్ నాయకులు చింతల యాదగిరి, అరుణ్ కుమార్, ప్రశాంత్, కాసుల వెంకటేశం, రాఘవ శ్రీనివాస్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు గారి ఆధ్వర్యంలో దాదాపు అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మన మండలంలో కూడా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మన చైర్మన్ చంద్రం గారి ఆధ్వర్యంలో మండలంలో కూడా అన్ని గ్రామాల్లో సొసైటీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. రైతులందరూ సద్వినియోగపరచుకొని ఎలాంటి అపోహలకు పోకుండా ఖచ్చితంగా వాళ్ళు తూకం చూసుకొని ఏమైనా అపోహలు ఉంటే సొసైటీ వాళ్ళు కలిసి వాళ్ళతో డౌట్లు ఉంటే క్లియర్ చేసుకొని వాళ్ళకు జోకవలసిందిగా కోరుకుంటూ రైతులు సహకరించి వాళ్ళ సొసైటీ కేంద్రంలో అందరికీ సహకరించి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.